మా ఆవిడకి నేను అయ్యో మాట పాడు మాటలు వీడికి ఇద్దరండి వీడికి ముగ్గురండి అలా ఆవిడకి ఇద్దరు ఆవిడ ముగ్గురా అంటే పిల్లలండి బాబు పిల్లలా అల్లిపోతున్నారు బాబు అలాగే బాబున్న బాబు ఇలా ఆవిడకి ఇద్దరండి పిల్లలండి అమ్మ పొద్దున లేసి పొద్దున్నారేసి నూరెగల్లావులు మేపుతున్నాడమ్మా గోపన్న ఆలకించాడు ఈ కామధేనువు నేను తెస్తుంటే ఆవుపాలిస్తం లేదు ఎవరికో ఎక్కడో ఇచ్చేస్తుంది ఈ చిత్రం చూడాలి అని గొల్లవారబ్బాయి ఆ చెట్టు సాధువునా దగ్గర సాధువునమ్మా కాకుండా ఉన్నాడు గొల్లార అబ్బాయి ఆ చిత్తలు సాటని సాటు దాకుంటుంటే కామధేనువు అమ్మా మేసేవేశ్రయావు మల్లెత్తే చూసి మల్లెత్తి చూసిందా కమలే బల్లావు గోపన్నయుడి ఎక్కడో నిద్రపోయే ఉంటాడు ఈ సమయమందు శేషాద్రి వెళ్ళి పుట్టలో దేవుడికి పాలిచ్చి రావాలి శేషాద్రి పర్వతము ఉరికేసి పుట్టలో ఉన్న దేవుడికి చెట్ల ఆవుపాలు చూసాడు గోపన్న ఆయన స్పెషల్ దేవుడు నువ్వు ఎస్పీ ఎస్పీ దేవుడు మీ దేవుడేమో లక్వరం పోల్చిరామూరి గారి దేవుడా అవునవుడు ఆ ఆవుపాలు నీక అవును రాజుగారి చేతిలో దెబ్బలు నాక అయితే నువ్వైనా ఉన్నా లేకపోతే నేనైనా ఉండాలి ఒరే నేను మళ్ళీ కొట్లాడుకుంటే పూలోడి కింద పోతాను రా అనే బొడ్డలో బట్టలే సభలాగా అయిపోతుంది లేతరాడది అది ఇంటర్ గోపన్న ఏం గోపన్న పేలండి ఆహా ఈ పేంట్రాడు పేలెక్కువైపోయి ఆ గొల్లవారబ్బాయి కోపంగా వస్తున్నాడు మహావిష్ణు చూశాడు ఆ వచ్చేది ఎవరు అంటే కామధేనువు నాకు ఆవు పాలిస్తుందని ఆవునే గని కాపాడబోతే మహావిష్ణు ఆవుని కాపాడుతున్నాడు గిరిగిరి రాగొట్టాలి తీసుకున్నాడు మహావిష్ణు చెప్పాడు గోవింద ఆవు సెంపగడాపోయి మహావిష్ణు సెంపంతా కూడా రక్త కొల్లేరైపోయింది ఆ రక్త మండలం నుంచి కామధేనువు స్వాలాపురి మహారథకి వెళ్ళింది మహారాజు గారు ఆవును చూశాడు ఏ డ్రైనేజీ గొప్ప బాబు డ్రైనేజీ రే గొప్పనా పక్కన డ్రైనేజీ వస్తుందిరా డ్రైనేజీ వాసనేదో ఇందాక పంచి కట్టారు నీకేనా